చేస్తున్నాడు. దీన్ని ఏమని పిలుస్తారు? నియోగ పద్ధతి. మీ స్క్రీన్ మీద కనిపిస్తాం. నియోగ అని పిలుస్తారు. అంటే ఒంటికి మంచిగా నెయ్యి రాసుకుని ఎవరితో అయినా సరే 1 సంవత్సరం తగ్గకుండా, 1 సంవత్సరం ఎక్కకుండా కాపురం చేసి మంచి పండంటి బిడ్డను నీ భర్తకు నువ్వు బహుమానంగా ఇవ్వచ్చట. సనాతనం ఇది. ఇది నేను చెప్పింది కాదు, సనాతనం ఇది. నీ భర్త చనిపోయాడనుకో అలాగే చేయొచ్చు. నీ వంశాంకురముగా పెంచుకోవటానికి ఒకరిని నీ పొరిగింటోడితోనో నీ ఎదురింటోడితోనో వాళ్ళతోనో వీళ్ళతో కనొచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కన్నోడికి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి వీలేదు. ఆ పురుషునికి ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఏంటిది? ఇది సనాతనం. ఇది నీ రాజని చెప్పాడు. నో, చక్కగా పెళ్లి చేసి, పెళ్లి, వివాహం, ఆస్తిలో హక్కు, బిడ్డకు పేరు, బిడ్డకు తండ్రి, ప్రతి ఒక్క విషయంలో సమానమైనటువంటి కాలం. ఇది నీ రాజు కట్టే రాజ్యం. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి ఎక్కడన్నా పొంత ఉందా? దేవుని రాజ్యం. అలా ఈ దేశంలో మనం నియోగ వ్యవస్థను రూపుమాపాం. మనం రూపుమాపాం. నీ రాజు, యువర్ కింగ్ రూపుమాపాడు. లేకపోతే ఈ రోజు కూడా మన బతుకులదే.